మాట్లాడదాం. మీరేం చేసిరు 12 ఏళ్లుగా, మేమేం చేసినా మాట్లాడదాం. తెలంగాణను మోసం చేసిన వ్యక్తులు, పాకిస్తాన్ దోచుడు వచ్చిన దుర్మార్గులు, మీరు తల్లిని చంపి బిడ్డను బతికించారని మాట్లాడిన బీజేపీ నాయకులు ఏం మాట్లాడతారండి? తెలంగాణ అవమానించిన వ్యక్తులు మాట్లాడుతుంటే వెంకటరెడ్డి గారు మళ్ళీ టైం ఇస్తా అండి మీకు, మనతో పాటు మాట్లాడాలి ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు. ఎస్ నిఖిల్ రావు గారు, మనం చూస్తున్నాం ఇప్పటి వరకు చేసిన కామెంట్లని. అయితే మెట్రో అనుమతుల విషయంలో విఫలమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటున్నారు. అసలు మీ హయాంలోనే మెట్రో ఫేజ్ 2 ఎందుకు పూర్తి అనుమతులు కానీ దానికి సంబంధించిన నిధులు కానీ తీసుకురాలేకపోయారు, దానికి సంబంధించిన పూర్తిగా ఏదైతే సాధించలేకపోయారు, ఆ వాటికి ఏం సమాధానం చెప్తారు? రేవంత్ రెడ్డి పైన చేస్తున్న కామెంట్స్ కి ఏం సమాధానం చెప్తారు? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఎంతసేపు నిన్న రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఒక 45 నిమిషాల పాటు మీడియాతో మాట్లాడినరు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అనేక మంది మంత్రులను, ఎమ్మెల్యేలను పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళను కొట్టుకొని మధ్యలో హీరో మీద పడ్డట్టు వీళ్ళు కొట్టుకొని భారతీయ జనతా పార్టీని రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తారు, రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు విమర్శించుకుంటా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేయాల్సిన పనిలో కేటీఆర్ గారిని లాగుతా ఉంటారు. స్వయంగా భారతీయ జనతా పార్టీ మిత్రుడు ఇప్పటిదాకా ఖండిస్తాడేమో అని చూస్తా ఉన్నా నేను. ఇప్పటి వరకు కూడా వారు మాట్లాడట్లేదు. నిన్న స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, కిషన్ రెడ్డి గారికి ఆయనకు నాలెడ్జ్ లేదు, ఆయనకు తెలివే లేదు. అసలు కేటీఆర్ గారు చెప్తా ఉంటేనే ఆయన ఆలోచన చేస్తా ఉన్నారు, కేటీఆర్ గారి ఆదేశాల అనుగుణంగా కిషన్ రెడ్డి పనిచేస్తా ఉన్నారు అని స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండ్రు. దాని మీద ఆలోచన ఉండదు. సరే, అది వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళ పార్టీ విషయం పక్కన పెట్టండి. ఇదే మెట్రోకి సంబంధించి మొదటి దశ గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు మొదలైంది. దానికి సంబంధించిన టెండర్లు పిలిచిండ్రు. 5 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు కంప్లీట్ గా పడావు పెట్టి 10, 15, 20% మాత్రమే పూర్తి చేస్తే, ఆగ మేఘాల మీద మేం బాధ్యత తీసుకున్న తర్వాత, తెలంగాణ స్వరాష్ట్రం అయిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 72% మెట్రో పనులు ఆనాడు పెండింగ్ ఉంటే పూర్తి స్థాయిలో మేం పూర్తి చేసినాం. పూర్తి చేసి ప్రారంభోత్సవానికి 2017లో గానీ 2020లో గానీ ప్రధానమంత్రి గారి హోదాలో నరేంద్ర మోడీ గారిని గెలిచి ప్రారంభోత్సవాలు చేసినాం. అద్భుతంగా కట్టినరు అని వారు కితాబిచ్చిపోయినరు మాకానాడు. ఆ తర్వాత సరే, రాష్ట్రానికి కేంద్రానికి జరుగుతున్న అనేక విషయాల్లో ఈనాడు ఏ రకంగా కేంద్రం ఇబ్బంది పెడతా ఉందో, ఆనాడు కూడా అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు. దాని మీద మేము ఏ రకంగా వాళ్ళని కూడా అన్ని రకాలుగా ప్రశ్నించడమో మీరు చూసిండ్రు. లింగం యాదవ్ గారు ఏం మాట్లాడుతూ ఉంటారంటే, ఆనాడు మీరు ఒక్కసారి కూడా వాళ్ళని ప్రశ్నించలేదు, వాళ్ళు మీరు కలిసే ఉన్నారు అన్నారు. మేం ప్రశ్నించినన్ని సార్లు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించిన పరిస్థితి లేదు కదా. అన్ని వైఫల్యాల మీద మాట్లాడినాం కదా, రాష్ట్రానికి రావాల్సిన అన్ని హక్కుల మీద 100 సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినాం కదా, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు పోయి కలిసిండ్రు కదా. ఎన్ని చేసినా, మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎక్కడికక్కడ మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు చేసింది ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అన్ని చేసినా కూడా మెట్రో ఫేజ్ 1 కంప్లీట్ చేసినాము. ఫేజ్ 2 కి సంబంధించి ఎక్కడైతే ఈ రోజు ఐటీ కారిడార్ అని చెప్తా ఉన్నామో, అదే ఐటీ కారిడార్ లో రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కనెక్ట్ చేసే విధంగా భారతదేశంలో అన్ని మెట్రో నగరాలలో ఎయిర్పోర్ట్ తో కనెక్ట్ అయి ఉంది ఈ రోజు ఇదే మెట్రో. అదే రీతిలో మేము కూడా ఇక్కడ కనెక్ట్ చేయాలని ఆలోచనలు చేసి రాయదుర్గం దగ్గర శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కూడా 2022లో కొట్టినామండి మేము, December 9 నాడు. దానికి ఈ రోజు ఎల్ఎన్టీని వీళ్ళు ఏదైతే సాకుగా చూపుతా ఉన్నారో, అదే ఎల్ఎన్టీ లోయెస్ట్ బిడ్ వేసి 6,250 కోట్లకు టెండర్ కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసినాము. అన్ని జరిగిన తర్వాత వీళ్ళు ఏం చెప్తా ఉంటారు, ఈ రోజు ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి వేటు ఎవరి మీద పడతా ఉంటదంటే, ఎల్ఎన్టీ నష్టాల్లో ఉంది, మేము ఇబ్బందులు పడతా ఉన్నామని ఆ కంపెనీ సిఎఫ్ఓ గారు చెప్తే, అదే సిఎఫ్ఓ శంకర్ గారిని ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా జైలుకు తోలండి అని చెప్తా ఉంటారు. భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అది పీపీపీ మోడ్ లోనే కదా చేసింది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోనే కదా చేసింది. మీకు ఎంత బాధ్యత ఉందో వాళ్ళకి కూడా అంత ఉంటది కదా. వాళ్ళకి ప్రైవేట్ కంపెనీ, వాళ్ళకి ఇంకెక్కువ బాధ్యత ఉంటది కదా, ఎక్కువ బాధ కూడా ఉంటది కదా. మేం ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా ఇదే రకంగా 100 కన్సర్న్స్ ఉండే వాళ్ళకు ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూ వచ్చినాము. కరోనా కాలంలో కూడా మెట్రోలో ప్యాసింజర్స్ మొత్తం తగ్గిపోయినారు. పూర్తి స్థాయి నష్టాల దిశగా మేము పోతా ఉన్నామంటే, ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు పిలిచి అనేక రకాలుగా మాట్లాడి సర్ది చెప్పి పట్టాలెక్కించినటువంటి పరిస్థితి. ఈ రోజు అటువంటి ప్రయత్నాలు మీరు ఏం చేయకుండా, మీరు అమ్ముతారంటే చెప్పండి, మేము కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ దాని వెనుకున్నటువంటి 280 ఎకరాల కీలకమైన ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో, షాపింగ్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో, వాటి మీద వీళ్ళ దృష్టి పడింది. వాటిని వీళ్ళకి సంబంధించిన బినామీలందరికీ ఏ రకంగా ఇవ్వాలన్నది మాత్రమే వీళ్ళ ఆలోచన. దాన్ని ఈ రోజు ముందు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా ఏం చెప్తా ఉంటది, ముఖ్యమంత్రి గారే స్వయంగా ఏం చెప్తా ఉంటారు, ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు ఎత్తుకుపోయడం లాగా చూస్తా ఉన్నారు, ఎక్కడ నయా పైసా అప్పు పుడతలేదు నాకని చెప్తా ఉంటారు. అప్పు పుడతలేదని మీరే అంటారు, మళ్ళీ 15,000 కోట్లకు దాన్ని దక్కించుకుంటా అని మీరే అంటారు. మంచిగా చెడు సరే, ఈ రోజు
దాన్ని మీరు టేక్ ఓవర్ చేసే ఆలోచనలు చేసిండ్రు. ఇవి పక్కన పెడుతూ ఫేజ్ 2 విషయంలో కూడా మళ్ళీ ఏం చెప్తారు, రాయదుర్గం నుండి ఉన్న దాన్ని క్యాన్సిల్ చేసి తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి ఫ్యూచర్ సిటీకి మెట్రో చేస్తాము అంటారు. జనాలు ఉండే దగ్గర, జన ఆవాసాలు ఉండే దగ్గర ఇవ్వాల్సిన దాన్ని పక్కన పెడుతూ ఎవరు లేని దగ్గర ఫ్యూచర్ సిటీకి ఫ్యూచరే లేదని ఒక రకంగా రాష్ట్రం అంతా కోడై కూస్తా ఉంటే అక్కడ మెట్రో వేయాలన్న ఆలోచనలు ఎందుకు చేస్తా ఉన్నారు? ఇది కూడా పక్కన పెట్టండి. అసలు విషయానికి వస్తే ఐఆర్ఎఫ్ఎల్ నుండి మేము లోన్ తెస్తా ఉంటాము అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి 6 నెలల నుండి వీళ్ళు ఆ లోన్ ప్రాసెస్ అంతా నడుస్తా ఉంది. వీళ్ళు తిరుగుతా ఉన్నారు, వాళ్ళు తిరుగుతా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ అది మొదలు లేదు మోక్షం లేదు అని ఏ కంక్లూజన్ రాకముందే 176 కోట్ల రూపాయలు దానికి సంబంధించి అసెస్మెంట్ కోసం వీళ్ళు ఖర్చు చేసిండ్రు. దాని తర్వాత 84 కోట్ల రూపాయలు అదే ఐఆర్ఎఫ్ఎల్ కి ఏం చేస్తారు, మాకు లోన్ ఇవ్వండి అని ట్రాన్స్ఫర్ ఫీజు ఆల్రెడీ ముందే ఇచ్చేస్తారు. మిగిలిన 1400 కోట్లు ఏవైతే వీళ్ళు సబ్మిట్ చేయాల్సిందో ఆ 1400 కోట్లు కూడా ఇస్తారు. ఇన్ని ఇచ్చిన తర్వాత ఈ రోజు మాకు లోన్ రావట్లేదు, డిస్బర్స్మెంట్ అవ్వట్లేదు అని కాకి లెక్కలు కాకమ్మ కథలు చెప్తా ఉంటారు. ఇదే లోన్లకు సంబంధించి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే దానికి ఒక తల ఒక తోక అన్నది లేదు ఈ రోజు వరకు. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఇదే ఐఆర్ఎఫ్ఎల్ ఏం చెప్తుందంటే లోన్ కోసం వీళ్ళు అప్లికేషన్ పెట్టిరు అని చెప్తూ ఇంత లోన్ అడిగిండ్రు ఇంత టైం పీరియడ్ కి అని చెప్తా ఉంటారు. దాంట్లో ఎక్కడ కూడా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఇది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయకుండా ఇదే ఐఆర్ఎఫ్ఎల్ దేశంలో ఈ రోజు వరకు 4,70,000 కోట్ల లోన్లు ఇచ్చింది. ఇది రైల్వే ప్రాజెక్టులకే. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహిస్తున్నటువంటి గుజరాత్ కు కూడా ఇచ్చింది. సూరత్ లో ఒక మెట్రో ప్రాజెక్టుకి ఇచ్చింది. అక్కడ కూడా 8-8.5% కు మేము లోన్ ఇస్తున్నాము అని స్పష్టంగా మెన్షన్ చేస్తుంది. ఇదే ఐఆర్ఎఫ్ఎల్ ఈ హైదరాబాద్ మెట్రోకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి దానికి సంబంధించి ఎక్కడ 4% అనే డిస్కషన్ ఉండదు. పక్కన పెట్టండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్నగాక మొన్న జీవో ఇస్తుంది. ఆ జీవోలో కూడా మేము ఇంత లోన్ తీసుకోవాలన్న ఆలోచనలు చేస్తున్నామని చెప్తారు కానీ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పరు. భూ ప్రపంచంలో ఎవ్వరికి రానటువంటి 4% లోను మీకే ఎందుకు వస్తా ఉంది? ఈ రోజు 15,000 కోట్లతో నష్టాల్లో ఉన్నదాన్ని మేము టేక్ ఓవర్ చేస్తామని ఒక రకంగా చెప్తారు. భారతదేశంలో ఎవ్వరికి రానిది స్వయంగా దేశ ప్రధానమంత్రి గారికి కూడా రాని 4% కు మీకెందుకు వస్తా ఉంది? ఇవన్నీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఏం చెప్తా ఉంటారు, మమ్మల్ని దీంట్లోకి లాగి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పే ప్రయత్నాలు చేస్తా ఉంటారు. ఈ రోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి మీరు ఒక్కసారి గమనిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమవుతుందండి, వీళ్ళిద్దరూ సరి సమానంగా పంచుకున్నట్టుగా జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఒక్కటే అసెంబ్లీకి పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఒక్క అసెంబ్లీ కూడా గెలవనటువంటి కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్య ఏం చేస్తాయి, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 4 పార్లమెంట్లు వీళ్ళే గెలుస్తారు. చెరొక్క 8 పార్లమెంటు రాష్ట్రంలో వీళ్ళు సరి సమానంగా పంచుకుంటారు. దీని మీద రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తా ఉన్నారో మేమంటలే మీ మాట. ఇదే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అన్నది అని ఏం చేసింది, రాష్ట్రంలో గెలిచే అవకాశాలుండి కూడా మనం 8 స్థానాలకే ఎందుకు పరిమితమేనని 3 సభ్యులతో ఏఐసిసి ఎంక్వైరీ కమిటీ వేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ మీద, ఇదే తెలంగాణకి నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పార్టీ కమిటీ వేసింది. ఆ కమిటీ వచ్చి తెలంగాణ అంతా తిరిగి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. ఇది మొదటి పాయింట్. రెండోది ఏం చేస్తా ఉంటదంటే ఇదే ఏఐసిసి నిన్నగాక మొన్న మీనాక్షి నటరాజన్ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఏ రకంగా వీళ్ళే ఇన్ఫర్మేషన్ పాస్ చేసిండ్రు అని భారతీయ జనతా పార్టీ మంత్రి చెప్తా ఉన్నారు. ఈ రోజు వరకు ఏఐసిసి దాని మీద విచారణ చేసింది, నన్ను కూడా ఎంక్వైరీ చేసిండ్రు అని స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిన్నగాక మొన్న చెప్పిండు. ఇవన్నీ జరుగుతా ఉండి రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా మనం అడ్డుకునే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు ఏం చెప్తా ఉంటారు, కిషన్ రెడ్డి గారిని దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఒక న్యారేషన్ బిల్డ్ చేయడంలో భాగంగా కిషన్ రెడ్డి గారిని లాగుతా ఉంటారు. ఈ రోజు వరకు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల విషయంలో చర్చలు జరిగినాయి కదా. కేంద్ర మంత్రి హోదాలో ఏనాడైనా కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నారా? ఏ ఒక్కదాని విషయంలో అయినా మీరు నాకు అప్పచెప్పండి, నేను కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని నరేంద్ర మోడీ గారి టేబుల్ మీద ఫైల్ పెట్టి నేను సంతకం చేయించుకొస్తా అని ఒక్కనాడన్నా చెప్పిండ్రా? పొద్దున్న లేస్తే కుర్కురే ప్యాకెట్లు పంచాలి, రైల్వే స్టేషన్లలో లిఫ్టులు ఓపెన్ చేయాలి. కేంద్ర మంత్రి గారు చేసే పని ఇదా అండి? ఇంత స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విమర్శలు చేస్తా ఉంటే సాయంత్రం 3 గంటలకు ప్రెస్ మీట్ పెడితే మధ్యాహ్నం 3 గంటలకు సాయంత్రం 4 గంటలకు మీరు ఎందుకు ఖండించారండి? అంటే వీళ్ళిద్దరు కలిసి ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని మాత్రమే బదనాం చేయాలన్నది వీళ్ళ ఆలోచన.
ఇన్ని చేస్తూ ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు Yes, వెంకటరెడ్డి గారు వస్తాం. ఇదే 4% కి అసలు లోన్ వస్తుందా లేదా, అసలు లోన్ వచ్చే పరిస్థితి ఉందా, మెట్రో టేక్ ఓవర్ అయ్యే పరిస్థితి ఉందా, దీని మీదనే స్పష్టత లేకపోగా ఈ రోజు ఫేజ్ 2 కడతాము, ఇంకేదో కడతాము, ఇంకేదేదో చేస్తాము అని ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఇప్పటికైనా ఉన్న ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేయండి, అవి ఎట్లా ముందుకు తీసుకుపోవాలో ఆలోచన చేయండి. దాని తర్వాత ఫేజ్ 2 ఫేజ్ 3 అన్నది చాలా టైం ఉంది ఇంకా చేయడానికి. జయరామ్ గారు.